హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఈ వీడియోలో డీటెయిల్గా ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడడం జరుగుతుంది. ముందుగా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా మనం చూసుకుంటే కోస్ట్ గార్డ్ ఎన్రోల్మెంట్ పర్సనల్ టెస్ట్ సిజిఈపిటి నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకు వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 11 జూన్ 2025 నుంచి 25 జూన్ వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ మాత్రమే వీళ్ళు అప్లై చేసుకోగలరు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. అలాగే పోస్టుల పేర్లు మనం చూసుకుంటే పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ, అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, అలాగే యాంత్రిక్స్ నుంచి ఈ 3 పోస్టుల నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే మన క్వాలిఫికేషన్ చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీ నావీ జీడీ చూసుకుంటే ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ ఫిజిక్స్తో పాస్ అయి ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయితే మీరు అప్లై చేసుకోగలరు. అలాగే యాంత్రిక్ మనం చూసుకుంటే 10th పాస్ అయ్యి మీకు డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ టెలికమ్యూనికేషన్ నుంచి మినిమం 3 ఇయర్స్ మ్యాక్సిమం 4 ఇయర్స్ డ్యూరేషన్ మీ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోగలరు. అలాగే ఇంకో క్లాస్ చూసుకుంటే యాంత్రిక్స్కి 10వ తరగతి ప్లస్ ఇంటర్మీడియట్ చేసి ఎవరైతే డిప్లొమా ఈ బ్రాంచ్ల్లో 2 సంవత్సరాలు మినిమం మ్యాక్సిమం 3 సంవత్సరాలు చేశారో అది కూడా అప్రూవ్డ్ ఏఐసిటీ నుంచి చేశారో వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఈ నావిక్ జీడీకి అలాగే నావిక్ డీబీకి మనం చూసుకుంటే రికగ్నైజ్డ్ బై సివిబి సిఓబిఎస్సి నుండి మీకు రికగ్నైజ్డ్ అయితే చేసుంటే మీరు అప్లై అయితే చేసుకోగలరు. అలాగే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డిప్లొమా చూసుకుంటే ఇది ఈ యాంత్రిక్ వచ్చేసరికి ఎవరైతే లిస్ట్ ఆఫ్ డిప్లొమా బ్రాంచెస్ వీళ్ళు ఇక్కడ స్పెషలైజేషన్గా ఇవ్వడం జరిగింది. చెక్ చేసుకోగలరు అప్లై చేసే ముందు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ ఫిల్ టు మార్క్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మెన్షన్ ఇన్ దైన్ మార్క్ షీట్ వైల్ ఫిల్. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు మార్క్స్ అయితే సబ్జెక్ట్ వైజ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే మాక్సిమం వచ్చేసరికి 22 ఇయర్స్. ఇది వితౌట్ రిలాక్సేషన్. ఇప్పుడు మనం రిలాక్సేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే నావిక్ జీడీకి చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ మనకి 1 ఆగస్టు 2004 నుండి 1 ఆగస్టు 2008 వరకు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే నేను రిలాక్సేషన్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే యాంత్రిక్ మనం చూసుకుంటే బోర్న్ బిట్వీన్ 1 మార్చ్ 2004 నుంచి 1 మార్చ్ 2008 లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు డేట్ ఆఫ్ బర్త్. అలాగే నావిక్ డీబీ చూసుకుంటే 1 ఆగస్ట్ 2004 నుంచి 1 ఆగస్ట్ 2008 ఇన్ బిట్వీన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు. అయితే ఇక్కడ రిలాక్సేషన్ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ 5 ఇయర్స్ కాబట్టి ఇక్కడ మీరు రిలాక్సేషన్ మీద ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఆగస్టు 2004 అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ పోస్ట్కి మీకు ఎస్సీ ఎస్టీలో కానీ మీకు రిజర్వేషన్ ఉంటే మీరు 1999 నుంచి 2008 వరకు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. ఎందుకంటే మీకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ మనం చూసుకుంటే 2001 నుండి 2008 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకోగలరు. ఎందుకంటే ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి. సో మీరు అప్లై చేసిన పోస్ట్కి రిజర్వేషన్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోగలరు విత్ రిలాక్సేషన్తో. అలాగే మనం వేకెన్సీస్ చూసుకుంటే సిజిఈపిటి ఈ సిజిఈపిటి వచ్చేసరికి నావిక్ జీడీ నుంచి చూసుకుంటే యూఆర్కి 99, ఈడబ్ల్యూఎస్కి 25, ఓబీసీకి 65, ఎస్సీకి 46, ఎస్టీకి 25 మొత్తం 260 పోస్టులకు వేకెన్సీ రావడం జరిగింది. అలాగే యాంత్రిక్ ఎవరైతే డిప్లొమా మీద చేశారో వాళ్ళకి మనం చూసుకుంటే మెకానికల్కి 11, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీ 9, ఎస్సీ 6, ఎస్టీకి ఏం లేవు, టోటల్ 30. అలాగే ఎలక్ట్రికల్లో చూసుకుంటే ఈఆర్కి 4, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, ఎస్సీకి 2, ఎస్టీకి 2, టోటల్ 11. అలాగే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఈఆర్కి 9, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 3, ఎస్సీకి 5, ఎస్టీకి 1, టోటల్ 19. ఇది వచ్చేసరికి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే సిజిపిటి 2/26 బ్యాచ్లోని నావిక్ జీడీ 104 పోస్టులు మనకి యూఆర్లోని ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 26, ఓబీసీకి 71, ఎస్సీకి వచ్చేసరికి 40, ఎస్టీకి 19 మొత్తం 260 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో నావిక్ డొమెస్టిక్ బ్యాంక్ చూసుకుంటే యూఆర్కి 20, ఈడబ్ల్యూఎస్కి 5, ఓబీసీకి 16, ఎస్సీకి 8, ఎస్టీకి 1, టోటల్ 50 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే జోన్ వైజ్ రిక్రూట్మెంట్ వీళ్ళు క్యారీ అవుట్ అయితే చేయడం జరుగుతుంది. మొత్తం 5 జోన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నార్త్ జోన్ చూసుకుంటే నార్త్ జోన్కి సంబంధించిన స్టేట్స్, అలాగే వెస్ట్, ఈస్ట్, సౌత్లో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్, తమిళనాడు, పాండిచేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ మనకి సౌత్ జోన్లో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఎవరికైతే రిజర్వేషన్లోని పోస్టులు లేవో వాళ్ళకి
ఏజ్ లిమిట్ అయితే రిలాక్సేబుల్ అయితే ఉండదు, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో ఇన్ కేస్ ఎవరైనా SC/ST క్యాండిడేట్స్ మీకు యూఆర్లోనే ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు యూఆర్లోనే మీరు జాబ్ అయితే క్రాక్ చేయాల్సి ఉంటుంది, అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి 4 స్టేజ్లు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరిగింది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. సో ఇది ఒకసారి డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోలో నేను బేసిక్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సెలక్షన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయగలరు. ఆన్లైన్లో మీరు అప్లై చేసినప్పుడు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. ఆన్లైన్లో మీరు అప్లై చేసినప్పుడు మీరు లైవ్ ఇమేజ్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే లైవ్ ఇమేజ్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి క్యాప్చర్డ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్. సో లైవ్ ఇమేజ్ మీరు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బయోమెట్రిక్, మీరు స్టేజ్ 1కి వెళ్ళినప్పుడు మీ బయోమెట్రిక్ కూడా తీసుకోవడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్లో మీ సిగ్నేచరు రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏవైతే అవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం చూసుకుంటే ది డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ ఆఫ్ CGPT ఎగ్జామినేషన్ ఫాలో. ఫస్ట్ స్టేజ్ 1. స్టేజ్ 1 మనం చూసుకుంటే CBT ఎగ్జామ్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ముందుగా CBT 1, ఇది ఏదైతే స్టేజ్ 1 CBT ఎగ్జామ్ ఉందో దాని ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే తమిళనాడు నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరునెల్వేలి, వెల్లూరు. తెలంగాణ వాళ్ళకి వచ్చేసరికి హైదరాబాదు, నిజామాబాదు, వరంగల్. సో మన ఏపీ అలాగే తెలంగాణ ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీరు ఇక్కడ చూడగలరు. ఆన్లైన్లో మీరు అప్లై చేసినప్పుడు ఎగ్జామ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీకు స్టేజ్ 1కి వెళ్ళినప్పుడు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే అట్ ద స్టేజ్ 1 క్యాండిడేట్స్ ఐడెంటిఫై విల్ బి చెక్డ్ అగైన్స్ ద డీటెయిల్ ఫిల్లింగ్ క్యాండిడేట్స్. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ CBTకి వెళ్ళే ముందు మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో డీటెయిల్స్ ఫిల్ చేశారో వాళ్ళు అక్కడ క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు చెక్ చేసే ఈ పాయింట్స్ ఇక్కడ మీరు చూడగలరు. ముందుగా మీరు వ్యాలిడ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాల్సి ఉంటుంది స్టేజ్ 1కి. ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైతే అదే ఫర్ ఐడెంటిటీ ప్రూఫ్. అలాగే మీకు ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిట్ కార్డు కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైతే అప్లోడ్ చేశారో ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు అవే మీరు స్టేజ్ 1 ఎగ్జామ్కి CBT ఎగ్జామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు టికెట్ ఫేర్ అయితే మీకు బస్ ఆర్ ట్రైన్ ఫేర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా మీరు టికెట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. బయోమెట్రిక్ రికార్డింగ్ కూడా మీకు అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెలక్షన్ ఒకసారి చూసుకుంటే సెలక్షన్ డీటెయిల్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి ఉండడం జరుగుతుంది. స్టేజ్ 1లో మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 60 మార్కులకి మనకి పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. టైం వచ్చేసరికి 45 నిమిషాలు. క్వశ్చన్స్ మనం చూసుకుంటే 60 క్వశ్చన్లు. ఈ 60 క్వశ్చన్లు వచ్చేసరికి మ్యాథ్స్ నుంచి 20, సైన్స్ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 15, రీజనింగ్ నుంచి 10, జీకే నుంచి 5 బిట్లు అయితే మనకి రావడం జరుగుతుంది. టోటల్ 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే మినిమం పాసింగ్ మార్క్ మనం చూసుకుంటే ఎవరైతే UR, EWS, OBC కేటగిరీస్ ఉన్నారో 60కి మీకు 30 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే SC/ST ఉన్నారో వాళ్ళకి 60కి 27 మార్కులు వస్తే మీరు మినిమం పాస్ అయితే అవ్వగలరు. ఇది సిలబస్ మనం చూసుకుంటే 10th క్లాస్ బేస్ మీద మీకు పేపర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 2 చూసుకుంటే మనకి 50 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరిగింది. టోటల్ చూసుకుంటే మనకి 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మీకు టైం అయితే రావడం జరుగుతుంది. క్వశ్చన్స్ మనం చూసుకుంటే 50 క్వశ్చన్స్, మ్యాథ్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25. ఈ క్వశ్చన్స్ మనకి మీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్ మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి మనం మినిమం కట్ ఆఫ్ చూసుకుంటే UR, EWS, OBC కేటగిరీస్కి వచ్చేసరికి 20, అలాగే SC/ST వచ్చేసరికి 17. అలాగే ఇప్పుడు మన సెక్షన్ 3, 4, 5 చూసుకుంటే డిప్లొమా వాళ్ళకి సేమ్ అండి. 50 బిట్లు అయితే మీకు ఉండడం జరుగుతుంది. టైం వచ్చేసరికి 30 మినిట్స్, 50 క్వశ్చన్స్. మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ నార్మలైజేషన్ వాళ్ళు ఫార్ములాస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ విధంగా మీకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టేజ్ 2 మీ CBT మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే CBT క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. డీటెయిల్ మీకు సెలక్షన్ ప్రాసెస్ కావాలంటే నేను కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ స్టేజ్ చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. స్టేజ్ 3లో మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అండ్ స్టాండ్ పాస్ అయ్యారో మీకు స్టేజ్ 3కి వచ్చేసరికి మీరు INS శిల్కా, ఒరిస్సాలో ఉన్న INS శిల్కాలో మీకు రిపోర్టింగ్ అయితే ఉంటుంది. సో రిపోర్ట్ చేసిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే అక్కడే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్ అట్ INS శిల్కా, మీకు అక్కడ INS శిల్కాలో మెడికల్ అయితే ఉండడం జరుగుతుంది.
సో ఇక మన స్టేజ్ 4 చూసుకుంటే ది క్యాండిడేట్ ప్రియేర్ టు అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఎట్ ఐఎన్ఎస్ చిల్కా ఆర్ టు సబ్మిట్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ డ్యూరింగ్ స్టేజ్ 3. సో ఆ అప్లికేషన్ మనం చూసుకుంటే ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టగలరు. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే మనకి 300 రూపీస్ నాన్ రిఫండబుల్ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. సో వన్స్ ఫీజ్ పే చేసిన తర్వాత మీకు ఎటువంటి రీఫండ్ అయితే ఉండదు. ఎగ్జామ్ సిటీ మనం చూసుకుంటే ఎగ్జామ్ సిటీస్ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన ఏపీకి విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. సో అది కూడా మీరు ఇక్కడ స్టేజ్ 1కి చూసుకోగలరు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మినిమం మీరు 5 ప్రిఫరెన్స్ అయితే ఎగ్జామినేషన్ సిటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్లోనే గమనించగలరు. అయితే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వీళ్ళు ఇక్కడ స్టేజ్ 1 మనం చూసుకుంటే మిడిల్ లేదా ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్లో మీకు స్టేజ్ 1 అయితే ఉండడం జరుగుతుంది. అలాగే స్టేజ్ 2 చూసుకుంటే మిడిల్ ఎండ్ ఆఫ్ ద నవంబర్ 25లో మీకు ఉండడం జరుగుతుంది. ఇది CGPT 1కి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే స్టేజ్ 3 చూసుకుంటే ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి 26లో మీకు స్టేజ్ అయితే 3 ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ టెంటివ్ డేట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఎగ్జామినేషన్ కోసం ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూడగలరు. సో రిమైనింగ్ బేసిక్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెడికల్ తర్వాత మీకు మెడికల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ట్రైనింగ్ వచ్చేసరికి ఐఎన్ఎస్ చిల్కాలో మీకు ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సంబంధించిన జాబు. టెంపరీ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిస్ అయితే అసలు కాదు. అది కూడా మీరు గమనించగలరు. అలాగే ఇక్కడ పే అండ్ ప్యాక్స్ మీరు ఇక్కడ చూడగలరు. పే అండ్ ప్యాక్స్ చూసుకుంటే మనకి ఎవరైతే నావిక్ జనరల్ డ్యూటీకి అప్లై చేశారో వాళ్ళకి లెవెల్ 3 మనకి బేసిక్ అయితే మీకు 21,700 అయితే ఉండొచ్చు యాజ్ ఆఫ్ నౌ. అలాగే ఎవరైతే నావిక్ డీబీకి అప్లై చేశారో డొమెస్టిక్ బ్రాంచ్కి వాళ్ళకి బేసిక్ సేమ్ మీకు 21,700 లెవెల్ 3 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాంత్రిక్ ఎవరైతే డిప్లొమా బేస్ మీద అప్లై చేశారో వాళ్ళకి బేసిక్ వచ్చేసరికి 29,200 అయితే ఉండడం జరుగుతుంది. పే లెవెల్ వచ్చేసరికి మీకు 5 అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఇక్కడ ప్రమోషన్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్యాంటీన్ ఫెసిలిటీస్, NPS, LTC, గవర్నమెంట్ అకామిడేషన్, HRE ఇవన్నీ మీకు ఉంటుంది. అలాగే మెడికల్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ మనం చూసుకుంటే జూన్ 25 వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.